క్రీమ్స్, సీరమ్స్ పెట్టుకుంటూ, సన్ స్క్రీన్స్ వాడుకుంటూ, ఎన్నో రకమైన టాబ్లెట్స్ వాడుకుంటూ, అలాంటివి మనం చేసుకునేటివి సేఫేనా కాదా? లేక మనం ఏమైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. పీల్స్ అనేటివి చాలామంది చెప్తూ ఉంటారు. పీల్స్‌లో ఎన్ని రకాలుంటాయి? ఆ రకమైన ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటే ఎలా బెటర్ ఉంటుంది అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి పీల్స్ అనేటివి మనకి ఏ విధంగా పనిచేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేది పెట్టటం తోటి మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి అన్నీ క్లారిఫై చేద్దామని వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపుతోటి బాధపడుతూ ఉంటారు. ఇలా నలుపుతో బాధపడుతున్నప్పుడు మనకి టానింగ్ ఉందా? లేక ఇతరితర పిగ్మెంటేషన్స్ ఉన్నాయా? అని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. టానింగ్ అనేది ఉన్నప్పుడు మనం ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలుకి సీరమ్స్ ఆన్‌లైన్‌లో నేను ఇన్ని ట్రై చేశాను సార్. నేను ఆ బ్రాండ్‌ది వాడాను సార్. నేను ఈ బ్రాండ్‌ది వాడాను సార్. నాకంత మంచి రిజల్ట్ రాలేదు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అంటే మరీ అడ్వాన్స్డ్ ఉంటాయి సార్. అది నాకు కాస్ట్ పరంగా కలిసి రాదు. అలాంటప్పుడు నేను ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేటివి ఒక మంచి ఆప్షన్ అనేది ఉంటుందండి. అలానే ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ అనేటివి కూడా ఉంటాయి. వాటితోటి కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ అనేటివి కూడా మనకి చర్మానికి మంచి బెనిఫిట్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ అంటే ఏంటి? నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ తోటి ఏమవుతుంది అంటే మనకి చర్మంలో అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మనకి చర్మంలో అక్కడ మనకి స్టిమ్యులేషన్ చేసినప్పుడు కొల్లాజన్ అనేది కొత్తగా జనరేట్ అయ్యి దానితోటి మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్ఏఆర్ఎఫ్ కాకుండా కెమికల్ పీల్స్ అనేటివి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. పీల్స్ అనేటివి ఏంటి? పీల్స్ అనేటివి అంటే మనకు ఒక సబ్స్టెన్స్ అనేది ఫేస్ పైన లేకపోతే చేతుల పైన అప్లై చేసేస్తారండి. అది అప్లై చేసేసినాక మనకు అక్కడ ఉన్న నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? అది చర్మ కణాల మధ్యలోంచి అది నెమ్మదిగా అది ఎళ్లి లోపలికి అక్కడ ఉన్న నలుపుని నెమ్మదిగా కరగదీస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈ నలుపుని కరగదీయటానికని ఒక్కొక్క డిఫరెంట్ పీల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. మనకి గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్ అనేటివి ఉంటాయండి. అలానే మాండలిక్ పీల్స్ అనేటివి ఉంటాయి. అలానే ఫెరులిక్ పీల్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటివి అనేక రకమైన పీల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. పీల్స్ అంటే ఫ్రూట్ యాసిడ్స్ అంటున్నారు, కెమికల్స్ అంటున్నారు సార్. అవి హానికరంగా ఉంటాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, జంకుతూ ఉంటారు. కెమికల్ పీల్స్ అన్నప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రూట్ యాసిడ్స్ అన్నమాట ఇవి. అంటే షుగర్ కేన్ నుంచి గ్లైకాలిక్ తీస్తామండి. అలానే మనకి సిట్రిక్ యాసిడ్ అనేది మనకి సిట్రస్ ఫ్రూట్స్ నుంచి తీస్తాము. సార్ మిల్క్ అంటే క్లియోపాట్రా అని ఈజిప్షియన్ క్వీన్ ఒక ఆమె చేసేదన్నమాట. సార్ మిల్క్ అంటే బాగా విరిగిపోయే పాలల్లో అక్కడ స్నానం చేసుకునేది తను. అది దాన్ని ఉపయోగించటంతో ఏమయ్యేదనంటే చర్మంలో ఇంతవరకు షైన్ వచ్చేది. ఎందుకా అని ఇప్పుడు స్టడీ చేస్తే దాంట్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉండేది. లాక్టిక్ యాసిడ్ అనేది మనకి పెరుగులో ఉంటుందండి. పెరుగులో అలానే పాలల్లో కూడా కొద్దిగంత లాక్టోబాసిల్లస్ అనేటివి ఉంటాయి. ఈ బాక్టీరియా అనేది మనం ఎప్పుడు కూడా మింగుతూనే ఉంటాం. ఈ లాక్టోబాసిల్లస్ అనేది మన పేగుల్లో ఎళ్లి అక్కడ మనకి మంచిగా చల్లగా చేస్తూ ఉంటుంది. వైటమిన్ బి12 అబ్సార్ప్షన్ కూడా చేస్తుంది. అలానే మనకి డైజెషన్‌కి చాలా విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ లాక్టోబాసిల్లసే లాక్టిక్ యాసిడ్ అనే ప్రొడక్ట్‌ని అక్కడ అవుతూ ఉంటుంది. అదే మనం రోజు తింటున్నాం కూడా. సో, సేమ్ లాక్టిక్ యాసిడ్ మనం చర్మం పైన పెట్టినప్పుడు మనకి చర్మంలో గ్లో అనేది వస్తూ ఉంటుంది. అయితే కొంతమంది పెరుగు పెడుతూ ఉంటే దానికేమవుతుందనంటే అక్కడ మనకి చర్మంలో గ్లో వస్తుంది. కానీ కొంతమందికి వికటిస్తూ ఉంటుంది. హోమ్ రెమెడీస్ అనేది కొన్ని ఎరప్షన్స్ అనేటివి అవుతాయి చూడండి. అప్పుడే మనం గమనించాల్సింది ఏంటనంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పెరుగులో, ఒక్కొక్క పాలల్లో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది కాన్సంట్రేషన్ అనేది సేమ్ ఉండదండి. అలానే సిట్రస్ ఫ్రూట్స్‌లో కూడా అంతే. సిట్రిక్ యాసిడ్ అనేది కూడా మనకి సేమ్ అనేది ఉండదనమాట. సో, ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి అవుతూ ఉంటాయి. అవి స్టాండర్డైజ్డ్‌గా లేనప్పుడు. అందుకోసమనే మనం ఏం చేయాలి అనంటే దానికి తగ్గట్టుగా మనము స్టాండర్డైజ్డ్‌గా చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం అది యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ఫ్రూట్ యాసిడ్స్ అనేటివి చర్మం పైన అప్లై చేస్తామో, అప్పుడు మనకక్కడ చర్మం పైన మనకి గ్లో అనేది కానీ, లేకపోతే నలుపు తగ్గటం కానీ, పింపుల్స్ తగ్గటం కానీ, లేక ఇతరత్ర ప్రాబ్లమ్ ఉన్న స్కిన్‌కి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేయవచ్చనమాట. సో, ఈ విధంగా చర్మాన్ని అనేది మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది చేయటానికని ఈ విధంగా మనకి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో, పీల్సే కాకుండా ఎన్ఏఆర్ఎఫే కాకుండా ఎల్ఏడిడి థెరపీస్ అనేటివి కూడా ఉంటాయండి. ఇవి ఖర్చుకి చాలా తక్కువగా ఉంటాయి.
ఎల్ఐడిడి థెరపీస్ అనేటివి మనం యూస్ చేసేటప్పుడు సీరమ్స్ అనేటివి అప్లై చేసి దాని ఎల్ఐడిడి తోటి మనకి మసాజ్ చేయటం తోటి చర్మంలో మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుందండి. చర్మంలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది రావటానికని మనకి ఈ విధంగా మనకి పనిచేస్తూ ఉంటాయి. ఇలానే కాకుండా హైడ్రోజెల్లీ మాస్క్లు అనేటివి కూడా ఉంటాయండి కొన్ని. ఈ హైడ్రోజెల్లీ మాస్క్లు కూడా పెట్టడం తోటి కూడా చర్మంలో మనకి మంచి గ్లో అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇదండి విషయం. మంచిగా రిజల్ట్స్ రావటానికని అందుబాటు ధరల్లో కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేయటానికని కూడా మీరు మా దగ్గరికి వస్తే దానికి తగ్గట్టుగా అసలుకి మీ స్కిన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది చూసి దానికి తగ్గట్టుగా అనలైజ్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేటిది నేను చెప్తానండి. నా వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా దాన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా గానీ ఖర్చుతో ప్రాబ్లమ్ ఉండి పిగ్మెంటేషన్‌కి ట్రీట్మెంట్స్ తీసుకోలేకపోతున్నారంటే భుజం తట్టి వాళ్ళకి ధైర్యం చేసి చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. చక్కగా మంచి ట్రీట్మెంట్స్ తీసుకొని బెనిఫిట్ తెచ్చుకోవచ్చు అనేది మీరు చెప్పండి. ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ, అపోహలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.